కాంగ్రెస్ కు డజన్ త్వరలో అస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి వేం నరేంద్ర రెడ్డితో చర్చ జరిపిన నేపథ్యం కూడా ఉంది. కాంగ్రెస్కు డజన్ మంది కూడా వెళ్ళేటువంటి నేపథ్యం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ దిశలో ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం. త్వరలో అస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 26 మందిని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపై పైన ఫోకస్. కేసీఆర్కు చెక్ పెట్టేలా పకడ్బందీ వ్యూహం. లోక్సభ ఎన్నికల్లో జలకివ్వాలని ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నేతలు ఒక్కొక్కరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార హస్తం పార్టీలో చేరిపోయారు. చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యే వరకు ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు లేక ఆ తర్వాత స్టార్ట్ చేయాలా అనే దానిపై ఆరాధిస్తున్నది. చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని లెక్కలు చేస్తున్నది. ఈ 3 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి 7 గులాబీ పార్టీలు కలిశారు. వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్కు జలకిచ్చేలా భారీ ప్లాన్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ఫ్యూచర్ కన్ఫ్యూజన్. ప్రస్తుతంగా కేసీఆర్ భవిష్యత్తు అసెంబ్లీలో ఓటమితో మసకబారిన ప్రతిష్ట లీడర్ల కేడర్ను కాపాడుకోవడమే పెద్ద టాస్క్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు జలికిచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. వాళ్ళ కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయంగా ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఎత్తుగడలో భాగంగా ఎవరేం చేస్తున్నారు, ఏ విధంగా ఆ ఎత్తుగడను తిప్పికొట్టేటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్కి అయితే కలిసి వచ్చేటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్కి ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు 14 సీట్లు అయితే పార్లమెంట్ ఎన్నికలు గెలుస్తామనేటువంటి నినాదం ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సారు కారు 16 సారు కారు 14 అనేటువంటి నినాదం ఉంది. ఆ సారు కారు 14 పోయింది. ఈరోజు కాంగ్రెస్ 14 సీట్లు అయితే గెలుస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి చెప్పిన నినాదం అయితే మనం చూస్తున్నాం.